అందరికీ నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత మనకు సింబలు క్యారమ్ బోర్డు గుర్తొచ్చింది. ప్రజలారా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. అదేవిధంగా ధర్మపురి ప్రజల కోసం నిరంతరం కొట్లాడి ఇలా పెద్దపల్లి పార్లమెంట్ సమస్యలపైన కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుడిశెల వంశీకృష్ణ నిన్న గుడిశెల వంశీకృష్ణ మొన్న వచ్చి ధర్మపురి ప్రాంతంలో ప్రచారం చేసి ధర్మపురి నియోజక ప్రజలందరూ కూడా ఓటేయాలంటారు. గుడిశెల వంశీకృష్ణ 2023 ఎలక్షన్లలో మీ నాయన ఏం చేసిండు నీకు తెలియదు. అప్పుడు ఎక్కడ పోయినావు, ఇప్పుడు ఎక్కడ పండుకున్నావు? అప్పుడు 2023 ఎలక్షన్లలో మీ నాయన మీ అయ్యా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వకుండా ఏదో ముళ్ళపందియానికి టికెట్ ఇచ్చిండు. ఆ ముళ్ళపందియానికి టికెట్ ఇచ్చి ధర్మపురి ప్రాంత ప్రజల ఓట్లేమో నీకు ఇప్పుడు గుర్తొచ్చినాయి. 2023 ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి నీకు అప్పుడు గుర్తు రాలేదా వంశీకృష్ణ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రజలారా, ఈ గడ్డం వంశీకి ధర్మపురి నియోజకవర్గం నుంచి ఒక్క ఓటు కూడా వేయద్దు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి తెలియజేస్తున్న కష్టంగా. ప్రజలారా గుర్తుపెట్టుకోరి, వీళ్ళు ఏనాడు ధర్మపురి ప్రాంత ప్రజల కోసం పనిచేయలేదు. మన ఆయన 2009లో ఎంపీగా గెలిచిండు. వాళ్ళ నాయన 2009 ఎంపీగా గెలిచి కూడా ఏ రోజు కూడా ధర్మపురి నియోజకవర్గానికి ఒక గంప మట్టి పోయలేదు. అట్లీస్ట్ ఒక ఆక్సాయిపల్ల బ్రిడ్జ్, ఒక చిన్నపాటి బ్రిడ్జ్ కూడా గట్లా ఇట్లాంటి వాళ్ళకు ఈ వెంకటస్వామి ఫ్యామిలీకి ఓట్లు వేయద్దు. ఈ ప్రాంతంలో వెంకటస్వామి ఫ్యామిలీ గిట్ట ఓట్లు వేసే గిట్ట ప్రజలారా మనము మోసపోతాం. ఎస్సీల పేర్లు చెప్పి లక్షల కోట్లు సంపాదించి ఎస్సీలు మోసం చేసినటువంటి కష్టంగా ప్రజలారా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ గడ్డం ఫ్యామిలీకి ఓటేది, ఈ గుడిశెల వంశీకి అసలు ఓటేదని చెప్పి తెలియజేసిన కష్టంగా ధర్మపురి ప్రజలారా ఆలోచించండి. ఈ అసలు గుడిశెల వంశీకి ఓటేయద్దని చెప్పి తెలియజేసిన కష్టంగా నేను మీ దూడ మైపాల్ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి.